హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? నేను మీ ఝాన్సీ. వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ ఝాన్సీ. చూడండి, ఇది ఆర్ట్ వాక్ రోజు తీసే వీడియో. ఇప్పటివరకు అప్లోడ్ చేయడానికి కుదరలేదు. ఆర్ట్ వాక్ అంటే ఇక్కడ ఆర్ట్స్‌కి చాలా వాల్యూ ఇస్తారనమాట. హ్యాండ్ పెయింటింగ్సు, అల్లికలు, మెహందీ స్టాల్సు, ఫేస్ పెయింటింగు అట్లాంటివన్నీ అనమాట. అన్ని రకాల స్టాల్స్, ఎవరి టాలెంట్ ఏదో అన్ని రకాల స్టాల్స్ పెడతారు. ఇంకా మళ్ళీ అన్ని కల్చర్స్‌ని ఎంకరేజ్ జేస్తారు. ఎక్కడెక్కడ ప్లేసెస్ వాళ్ళు వాళ్ళయి రకరకాల ఫుడ్ స్టాల్స్ పెడతారు. ఇంకా ఇక్కడ వాళ్ళకి కాఫీ బాగా అలవాటనమాట. ఒక టైంకే మనలాగా తాగాలి అట్లా అని ఏం లేదు. ఎప్పుడంటే అప్పుడు కాఫీ షాపులలో వస్తానే ఉంటారనమాట. ఇంకా ఎ ఎక్కడన్నా ఫంక్షన్స్ అయినియనుకోండి, ఒక్కళ్ళే వాళ్ళకే ఖర్చు గావాలి, బర్డెను అట్లా ఉండదనమాట ఇక్కడ కల్చరు. ఏందంటే అందరికి బిల్ షేర్ చేస్తారు. హోటల్‌కెళ్ళినా, లేకపోతే ఫంక్షన్ చేసినా, లేదనుకో అందరూ ఒక్కొక్క ఐటెమ్ చేసుకొని వస్తారు. ఒక్కళ్ళకే పని ఎక్కువ గాకుండా, ఖర్చెక్కువ గాకుండా. కొన్ని కొన్ని మంచిగా అనిపిస్తాయి. ఇంకా చదువుకుంటేనే వాల్యూ ఇస్తారు అని లేదు. అదొక్కటి నాకు బాగా నచ్చింది. పెద్ద ఆఫీసర్ అయినా, లేదంటే కూలి పని చేసే వాళ్ళైనా అందరికీ ఒకటే రెస్పెక్ట్ ఇస్తారు. మంచిగా అసలు మనకి ఎవ్వరు తెలవకపోయినా సరే, ఇట్లా ఫేస్ టు ఫేస్ ఎదురైతే మంచిగా పలకరిస్తారు. ఇంకా అట్లాంటి కొన్ని కొన్ని మంచిగా అనిపిస్తాయి పద్ధతులు. కష్టపడతారు అందరూ. ఏ చిన్న పని చేసే వాళ్ళకి గూడా చాలా రెస్పెక్ట్ ఇస్తారు. ఇప్పుడు ఇప్ మామూలుగా పొద్దున్నే చెత్త తీసుకెళ్ళడానికొస్తారు గదా! వాళ్ళకి గూడా మంచిగా పలకరిస్తారు వాళ్ళని గూడా. వాళ్ళు గూడా మనల్ని చూడంగానే హాయ్, హలో, హౌ ఆర్ యూ, గుడ్ మార్నింగ్ అని అట్లా. కొన్ని కొన్ని పద్ధతులు మంచిగా అనిపిస్తాయి ఇక్కడియి. కొన్ని మన దగ్గర బాగుంటాయి. రిలేషన్స్‌కి వాల్యూ ఇయ్యడం అట్లాంటియి కొన్ని మన దగ్గర బావుంటాయి. ఇప్పుడు గూడా మన కల్చర్ గూడా అంతా మిక్స్ అయిపోతుందిలే. అంత ప్యూర్‌గా ఎక్కడ కనిపించట్లేదు. ఇంకా ఇక్కడేందంటే ఫాదర్స్ డే, మదర్స్ డే అలాంటియి జరుపుకుంటారు. మనకంటే ఆహ్, ఎందుకు ఇంపార్టెంట్ ఉంటది అనేది ఇక్కడ పద్ధతులు చూస్తే అర్థమైతది. ఎందుకంటే పిల్లలు మొత్తం మదర్, ఫాదర్ దగ్గరే పెరుగుతారనేది లేదు. ఇగ కొన్ని రోజులు ఉండొచ్చు, కొన్ని రోజులు వేరే వాళ్ళతోటి ఉంటారు. అట్లా ఒకళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలే అని మనకర్థం గాదు చూస్తే. ఎవరెవరి పిల్లలో ఎవరి దగ్గరో పెరుగుతుంటారు. అది కొంచెం ఏజొచ్చినాక 14 ఇయర్స్, 13 ఇయర్స్, 14 ఇయర్స్ ఒస్తే ఇంక వాళ్ళు హాలిడేస్‌లో లేకపోతే పార్ట్ టైమ్ జాబ్స్ అట్లా చేస్తారు. ఉన్నోళ్ళైనా సరే, లేనోళ్ళైనా సరే. వాళ్ళు ఓన్‌గా సంపాదించుకోవడం నేర్చుకుంటారనమాట. 14, 15 ఇయర్స్ పిల్లలు గూడా వర్క్ చేస్తారు. పాకెట్ మనీ సంపాదించుకొని ఖర్చు పెట్టుకుంటారు. అందుకే వాళ్ళు మంచిగా ఇట్లా లేజీగా అట్లా ఉండరనమాట. మంచిగా కొన్ని కొన్ని మంచిగనిపిస్తాయి. అన్నీ వాళ్ళకి మనీ వాల్యూ తెలుస్తది. టైమ్ వాల్యూ తెలుస్తది కదా! అట్లా. చాలా ఏ ఏ ఏ పని జేసినా ఫస్ట్ రెస్పెక్ట్ ఇస్తారు. చిన్న పనైనా, పెద్ద పనైనా. అలా మనలాగా మనం మ్యాచెస్ చూస్తే గూడా మనకి మన లెవెల్‌కి సరిపోయింది అట్లా చూస్తాం గదా! ఇక్కడ అట్లా ఏముండదసలు. ఏమి లేనోడినైనా బాగా ఉన్నోళ్ళైనా అట్లా అట్లా సెలెక్ట్ జేసుకుంటారు. వాళ్ళు ఏందంటే మనుషులకి ఇంపార్టెంట్ ఇస్తారు. అట్లా కొన్ని కొన్ని మంచిగా అనిపిస్తాయి వీళ్ళయి. కొన్ని కొన్ని చూస్తే నచ్చవు. మనయే బావుంటాయి. ఎక్కడి కల్చర్ అక్కడ ఉంటది గదా! వాళ్ళకది తప్పనిపియదు. మనకి తెలియనోళ్ళకి అవునా! ఇట్లుంటున్నారేంటో అనిపిస్తది కొన్ని. ఇంకా వేరే దగ్గర నుంచి ఎక్కడెక్కడి నుంచొచ్చిన ఫుడ్స్ గూడా అంతే అన్నీ ట్రై జేస్తారు. ఎక్కడ ఫుడ్డయినా వాళ్ళకి తెలియకపోయినా అసలు ఎట్లుందని ట్రై జేస్తారు. ఇట్లా ఫుడ్ స్టాల్స్ పెట్టినప్పుడు అందరిని ఎంకరేజ్ జేస్తారు. అదొకటి మంచిగనిపిస్తది. చూడండి, ఇట్లా ఫైర్ వర్క్స్ లాస్ట్‌కి మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇట్లా ఆర్ట్ వాక్ అంతా అయిపోయిన తర్వాత లాస్ట్‌లో ఇగ ఫైర్ వర్క్స్ జరిపిస్తారనమాట అట్లా. మనం దీపావళికి ఎట్లా చేస్తామో అట్లా.
అట్లా ఒకేసారి 5 మినిట్స్ జేస్తారంతే లాస్ట్‌లో. ఇంకా కొన్ని కొన్ని పద్ధతులు చాలా బావుంటాయి. అక్కడ ఒక బిల్డింగ్ ఉంటది. ఆ బిల్డింగ్ పైన రోజు 7:30-8:30 వరకు 1 అవరు లేజర్ షో అని యేస్తారు. ఆ ఊర్లో ఏమేమి ఇంపార్టెంట్ ప్లేసెస్ చూడాల్సినయి ఏమున్నయి, మొత్తం ఇక్కడ అన్ని బీచ్‌లే గదా! ఎన్ని బీచ్‌లున్నయి, ఎక్కడెక్కడ పెద్ద పెద్ద గోడలకి ఇట్లా పెయింటింగ్స్ ఏశారు. ఇంపార్టెంటియి చూడాల్సినయి అట్లాంటివన్నీ ఆ 1 అవర్‌లో చూపిస్తారనమాట. అసలేం తెలియనోళ్ళు బోయి అక్కడ చూస్తే ఇంగ అక్కడ యన్నీ ఏమేం జరుగుతాయనేది అర్థమైతది వాళ్ళకి. చూడండి ఫైర్ వర్క్స్ అయితే చాలా బాగా చేస్తారు. ఆ! ఆర్ట్ వాక్ అని అట్లా లైటింగ్ బెట్టి బీచ్ దగ్గరే చూడండి అటు వాటర్ ఉన్నాయి బ్యాక్ సైడ్. ఇట్లా చేస్తారు. ఎవ్రీ ఇయర్ చేస్తారు. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.